ఇందాక వచ్చినప్పుడు ఒక ఫ్రేమ్ చూసాను, ఆవు దూడ. అవును. ఎందుకు పెట్టారు, ఎక్కడ కొన్నారు అసలు? అక్కడ ఆ ప్లేస్ లో ఒక మంచిది ఏదైనా కానీ పెట్టాలి, ఏం పెట్టాలి అనేది నాకు ఐడియా రాలేదు, కానీ బాగుండేటట్లు పెట్టాలి. వాట్ ఈజ్ లైఫ్ యాజ్ ఎ ఉమెన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా నా లైఫ్ లో నేను తిరిగి చూసుకుంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అయ్యో నాకు సంబంధాలు చూసే పని తప్పించారని అనుకున్నారా, లేకపోతే? చాలా సంతోషించాను. వాళ్ళిద్దరు వాళ్ళు బాగుంటే కనుక చాలు కదా అన్న ఉద్దేశం నాకుంది. ఒక రోజులో అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక కాల్ ఏదైనా చేస్తూ ఉంటారు ఆయన? యాక్చువల్గా పెద్ద బాబు అయితే రోజుకి 4-5 సార్లు చేస్తాడు. శౌర్య అయితే మాత్రం ఎప్పుడు డీసెంటేనండి. వాడు చిన్నప్పటి నుంచి కూడా నన్ను పెద్దగా డిస్టర్బ్ చేయడు. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. మాట్లాడితేనే ఉంది, మాట్లాడకపోతే లేదు అనేది శౌర్యకు ఉండదు అనమాట. అండ్ ప్రాఫిట్స్ అంతగా ఏమి ఉండదు అనేది నేను విన్నాను. ఇది మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఏం తెలుసు? ఇప్పుడు ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అన్నట్టు. ఎవరైనా ఈ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలి, రావాలని అనుకుంటే వాళ్ళకి మీరు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు, డూస్ అండ్ డోంట్స్? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కొత్తగా ఎవరిని పెట్టద్దనే చెప్తారు. సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకున్న జాగ్రత్త అంటే ఏం చెప్తారు? 0. అయ్యో నారాయణ, అయ్యో 0. అందరికి నమస్కారం అండి. మా ఉష గారి హోటల్కి రావడం జరిగింది. మా ఉష గారు అని అనుకుంటారేమో, యాక్చువల్లీ మీ అందరికీ పరిచయం సుప్రసిద్ధ నాగశౌర్య గారి మదర్ ఉష గారు. నాకు ఆల్మోస్ట్ నర్తనశాల సినిమా నుంచి నాకు చాలా మంచి పరిచయస్తురాలు. ఆ సినిమాకి మేమందరం కలిసి వర్క్ చేయడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయం నాగశౌర్య గారి మదర్ అన్న విషయం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్స్ రాని సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళు హోటల్స్ ఇప్పుడు రన్ చేయాల్సిన పరిస్థితులు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ ఎలా నడుస్తోంది, గ్యాస్ సిలిండర్ లేకుండానే అందరూ చేసినట్టుగానే వీళ్ళు కూడా కట్టెల పొయ్యి మీద వంట వండది చేస్తూ ఉన్నాం అంజలి అని అన్నారు. సో సరదాగా కాసేపు మాట్లాడదామని వచ్చాం. రండి వెళ్దాం. ఉష గారు నమస్కారం. చాలా రోజులైంది. మీరు నర్తనశాల సినిమా గనక చూస్తే అసలు నర్తనశాల సినిమా అప్పుడు తెలుసా, ఆవిడ చేత్తో వంట వండి టీం అందరికి పెట్టేవాడు. గుర్తుందా అండి మీకు? అయ్యో, అసలు నాగశౌర్య గారికి ఏమో సపరేట్ ఫుడ్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అసలు ఈవిడ అమ్మ ప్రేమకి అంతు లేదు అసలు. అమ్మ ఎవరంటే అలాగే ఉండి నో డౌట్. ఈవిడ గ్యాస్ అది ఇంకా నడుస్తుందండి, కంటిన్యూ అండి. అవునా? అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే వచ్చేసింది అనుకుంటున్నారు, కానీ ఇంకా గ్యాస్ ప్రాబ్లం గానే ఉంది. పాపం మా వాళ్ళందరూ, మా చెఫ్స్ అందరూ పొద్దున్న కట్టెలతోటి కష్టపడుతూ ఉన్నారు. మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళాం. కాకపోతే వీళ్ళందరూ మా మెయిన్ చెఫ్స్ అండి. అవునా? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రండి రండి. మా వాళ్ళకంతా కెమెరా ముందు రావడానికి అది వీళ్ళందరూ మన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నారండి. సౌత్ ఇండియన్, చైనీస్, తండూరి, కుక్కర్ అందరూ అంతా. మీ పేరండి? అయ్యప్ప. మీ పేరు? సారీ, చందు. సో ఫస్ట్ నుంచి వీళ్ళే నుంచి నోట్లోంచి మాట రాదు, మాట్లాడుకోవాలి. మంచి బాల్ అనాలో ఏమన్నాలో అర్థం కాదు, బాయ్స్ అనమాట అండి. కానీ ఎప్పుడైనా సరే మీ అటైర్ కానీ మీ ఆర్నమెంట్స్ కానీ ఎప్పుడు చాలా బాగా రెడీ అవుతారు, సూపర్ గా రెడీ అవుతారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కడ తీసుకుంటారు మీరు? సరే చెప్పండి. త్వరలోనే నేనే స్టార్ట్ చేస్తున్నాను, కంపల్సరీగా తీసుకుంది. అవునా? తప్పకుండా. ఇది ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ అన్నమాట, అప్డేట్ ఇన్ఫర్మేషన్ లోపు. అవునా? కానీ శారీస్ కానీ కట్టే విధానం కానీ హౌ షీ క్యారీ ఫార్వర్డ్ అనేది చాలా బాగుంటుంది. అంత చక్కగా రెడీ అవుతారు, అబ్సల్యూట్లీ నో డౌట్ అందులో. కానీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది, ఈ ఫోన్లు, ఇంటర్నెట్లు, ఈ గ్యాస్లు అయితే మళ్ళీ మనం కొంత వెనక్కి వెళ్ళాము. సిచ్యువేషన్స్ ఇలా వచ్చినప్పుడు నిజంగా వీఆర్ రెడీ టు ఫర్ ఎనీథింగ్ అన్నట్టుగా ఉండాలేమో. ఈ టైంలో కూడా మనము ఇలా చేస్తేనే కదా మనం ఏంటనేది ప్రూవ్ చేసుకునేది. నిజం. అందుకని మా వాళ్ళందరూ ఇంత
పాపం మార్నింగ్ వచ్చి కంటిన్యూగా, మామూలుగా అయితే వీళ్ళు 10:30కి 10కి అలా వస్తారు. ఇప్పుడు మార్నింగ్ 6కి వచ్చేస్తున్నారు, ఎందుకంటే ఎండ కదా బాగాను. అవును ఇంక ఇప్పుడు నుంచి స్టార్ట్ అయితేనే గానీ అవ్వదు. నిజం. అయితే అదే. ఇప్పుడు మీరు ఇక్కడ లంచ్ నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాదు, పెట్టుకోలేదు. lunch. అమ్మో. నేను అదే మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ. 6కే స్టార్ట్ అయిపోతుందండి అంతా. ఓహో, ఇంకా కంటిన్యూగా నైట్ 12 వరకు, ఇంకా క్లోజ్ ఉండదు. మధ్యాహ్నం 12 దగ్గర నుంచి నైట్ 12 వరకు. లంచ్ డిన్నర్ మధ్యలో మధ్యలో కూడా స్నాక్ ఏమీ లేదు కానీ కంటిన్యూ అవుతుందా? అంటే అలాగే వస్తారు మన దగ్గర. ఇప్పుడు ఓన్లీ 2 బ్రాంచెస్ అండి. 2 బ్రాంచెస్. ఒకటి ఇక్కడ అయ్యప్ప సొసైటీ, అయ్యప్ప సొసైటీ మాదాపూర్, ఒకటేమో కుకట్పల్లి అశోకవన్ మాల్. ఓ ఓకే. సో ఈ రోజు మెనూ ఏమిటో ఇక్కడ? మెనూ అనేది కంటిన్యూగా అన్ని ఉంటాయా? అసలు కంటిన్యూ ఏది మానవండి. ఓకే. అంటే ఇదే అన్నీ ఉండదు, ప్రతిరోజు అన్ని ఐటమ్స్ మీకు మన అక్కడ షీట్ ఉంటుంది, మీకు మెనూ షీట్ అది చూపిస్తాను. ఓకే. అన్ని ఉంటాయి. అంటే ఇది గ్యాస్ కష్టాలైనా కానీ ఆపలేదు, అన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడే నడుస్తుంది, అక్కడే నడుస్తుంది. చెప్పండి అమ్మా. అది బగారా రైస్, ఇది బగారా రైస్. అక్కడేమో దాల్చా, మటన్ దాల్చా అండి. ఓహో. కానీ మటన్ దాల్చా, పప్పుచారు, గోంగూర, ఇలా బల్క్ ఐటమ్స్, బగారా రైస్, బిర్యానీ, చికెన్ బాయిల్ చేసుకునేది అన్ని కూడా ఇక్కడ బల్క్ గా చేసేసి అక్కడికి కుకట్పల్లి ఇక్కడికి కూడా వెళ్తుంది, ఈ కిచెన్ లో కూడాను. ఇంకా అప్పుడు మళ్ళీ ఎవరు ఆర్డర్ వాళ్ళకి అన్నమాట. బల్క్ ఐటమ్స్ మాత్రం ఇప్పుడు కుక్ చేస్తున్నాం ఇక్కడ. కానీ ఎంత గ్రేటో వెళ్ళు. నిజంగా సెగ ఎలా వస్తుంది తెలుసా, మామూలుగా రావట్లేదు అసలు. ఇప్పుడు ఇలా ఉంది, కొంచెం ఎండరాగానే అసలు ఇప్పుడే స్టార్ట్ చేశారు అంతా పాపం మండిపోతుంది. వాళ్ళందరూ ఎట్లా అయిపోయారు అట్లా అయిపోయారు బాగా. సరే, అయితే ఈ రోజు మెనూ రెగ్యులర్ గా అంటే కాన్స్టెంట్ గా ఉందన్నారు. టుడే స్పెషల్స్ అని కొన్ని ఉంటాయా అండి, ప్రతిరోజు మారుతా ఉంటాయి అన్నమాట. చూద్దామా మరి అయితే ఈ రోజు స్పెషల్స్ ఏమున్నాయి? ఏం పెడుతున్నారు ఇవాళ స్పెషల్స్? రండి చెప్పండి. సౌత్ ఇండియన్ మీరేం చెప్తున్నారు చెప్పండి మేడం కి. ఎండుమిర్చి కారం కోడి పులావుట. ఓహో, ఓహా, ఓకే. మేడం చెప్పినట్టు పని గాని మా వాయిస్ రావట్లేదు. అదే అదే పని చేస్తుంటాయి కానీ కానీ మీరేంటి చైనీస్ పెడుతున్నా? వెల్లుల్లి కారపొడి, ప్రాన్స్. ఓకే. ఓహో, కాజు కొత్తిమీర చికెన్. అంటే రోజు కొన్ని ఐటమ్స్ పెడుతూ ఉంటారు. మామూలుగా రెగ్యులర్ గా ఉంటాయి, రెగ్యులర్ గా ఉంటాయి. రైట్. ఓకే. అజీమ్, తండూరిలో నువ్వేం పెడుతున్నావు చెప్పు. తెలుగు వస్తుంది ఆయనకి? అయ్యో, నేర్చేసుకున్నాడు. మాకు హిందీ రాదు, అసలు వచ్చినప్పుడు మాత్రం అసలు ఏమీ రాదు. అలాంటిది ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడతాడు. చెప్పమ్మా, ఏం స్పెషల్ పెడతావు చెప్పు. ఏం పెడతావు చెప్పు. నేనే చెప్పాలి. బానే ఉంది. అదే, సో ఏదైనా మీ చేతిలో ఉంది ఇప్పుడు. అయ్యో అలా ఏం లేదు, వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్. అన్ని వాళ్ళే చేస్తుంటారు, క్రెడిట్ నాకు ఇస్తుంటారు అంతే. ఇందులో అవి ఆనపకాయ వేసారండి? దాల్చా అండి. దాల్చాలో ఆనపకాయ వేస్తారా? వేస్తామండి, వంకాయ వేస్తాము, వేస్తాము. అలాగే మటన్ మేమేంటంటే కనుక దీనికోసమే మటన్ అంటే వేస్ట్ మటన్ అట్లా ఏమీ కాకుండా మటన్ దాల్చాకి మటన్ సపరేట్ గా కొని దాని ప్రకారం వచ్చేస్తాం. మటన్ దాల్చా మాకు బాగా ఫేమస్. వచ్చిన వాళ్ళందరూ 1-2 సార్లు అడిగి తీసుకుంటుంటారు అన్నమాట. చాలా బాగుందని. సూపర్. కాదు గారు, యాక్చువల్లీ మూవీస్ నాకు తెలుసు, మీరు వంట చాలా బాగా చేస్తారని నాకు తెలుసు. అంటే ఎవరిచ్చారు అడ్వైస్ యాక్చువల్లీ హోటల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని? ఎలా అనుకున్నారు? ఎవ్వరూ ఏమి ఇవ్వలేదండి. అది నాకు అసలు ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, 2011 నుంచి ఉంది. చేద్దాము అంటే కొంచెం చాలా హార్డ్ వర్క్ కదండి, చాలా చాలా కష్టం కదా అని ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు. కానీ చాలా చోట్ల చెప్పాను. నేను భూవరాహ స్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు కొంచెం మన సైట్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరో చెప్తే నేను విజయవాడ భూవరాహ స్వామి టెంపుల్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా నాకు ఇది యాక్చువల్ గా ఒక గెస్ట్ హౌస్ కోసం అని అడిగితే ఇది చూపించారు. ఇది చాలా పాడుపడిపోయి అలా ఉందన్నమాట. అయితే ఇది ఎవరన్నా ఇస్తారా అని వాడిని తిట్టారు. తిట్టిన తర్వాత ఇమీడియట్ గా నాకు మళ్ళీ విత్-ఇన్ 1 hour లోనే ఇది ఏమైనా క్లౌడ్ కిచెన్ కింద పెడితే బాగుంటుందేమో, అంతా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, పోనీ అదన్నా చేద్దాం. ఎందుకంటే షోరాక్ మ్యారేజ్ అయిపోయింది, ఇంకా పెద్ద బాబు US లో ఉన్నాడు, ఇంక ఏంటి అనేది అన్న ఉద్దేశంతో అడిగితే
అసలు ఎప్పుడు నో చెప్పేవాళ్ళు మా హస్బెండ్ గానీ శౌర్య గానీ పెద్దబాబు గానీ అందరూ కూడా ఓకే అమ్మా చేసుకో, కాకపోతే చెఫ్ని పెట్టుకుని చేసుకొని నువ్వు ఇబ్బంది పడు మాకు అన్నారు. సరే అని క్లౌడ్ కిచెన్ లాగా స్టార్ట్ చేద్దామని వర్క్ చేస్తుంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది అంటే సిట్టింగ్ ఉందా రెస్టారెంట్ అని అడిగితే దాన్ని ఎట్లా అంటే 10 సిట్టింగ్ అలా 20 అలా అట్లా ఇప్పుడు 140 సిట్టింగ్ చేసాం. అలా అలా అయింది. దాని వల్ల ఏంటంటే కొంచెం కొంచెంగా పెంచుకుంటా వచ్చాం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ పైన కూడా మనం ఏసీ తోటి కొంత పెట్టి పైన కూడా ఉంది, ఒక 35 సిట్టింగ్ ఉంటుంది. కానీ చాలా మంది ఇక్కడే ఉండటానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇదంతా ఒక ఓపెన్ గా ఒక ఇంట్లో ఉన్నట్టుంది అని చెప్పేది. అందుకని అందరూ పక్కనే మీకు పార్క్ వచ్చింది, డెడ్ ఎండ్ కూడా. అసలు ఈ డెడ్ ఎండ్ అంతా ఇంకేంటంటే ఇది మన సామ్రాజ్యం లాగా. ఈ అయ్యప్ప సొసైటీలో వాళ్ళందరూ కూడా మనల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో అందుకని మనకేమి ఇబ్బంది లేకుండా చాలా ఇది ఒక హోమ్లీ అన్నమాట, ఒక పల్లెటూరులో చేసుకున్నట్టు ఉంటుంది. నిజం నిజం. ఇంత పెద్ద సిటీలో ఒక చిన్న పల్లెటూరులో ఉన్న ఇది అనిపిస్తుంది అలాగా. అంటే దీంతో పాటు ఇప్పుడు ఇందాక మీరు శారీస్ బిజినెస్ అన్నారు, అది కూడా మీరు మీ ఆలోచనేనా? మీకు ఈ బిజీ సరిపోలేదా మీకు? ఇంత పొద్దునే లేచి రాత్రి ఇంత హడావిడిగా నడుస్తుంటే. మూవీస్ ప్రొడ్యూస్ గా చేసినప్పుడు కూడాను అందరూ అడిగేవాళ్ళు ఎట్లా మీ శారీస్ చాలా బాగుంటాయి, అది మీరు కూడా అనేవాళ్ళు ఇప్పుడు మీ డ్రెస్సులు కూడా చాలా బాగుంటాయి. అందరూ అలా అడుగుతా ఉండి మీరు చెయ్యొచ్చు కదా అంటే యాక్చువల్ గా ఇది ఫస్ట్ అదే చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, ప్లస్ యుఎస్ నుంచి చాలా మంది వస్తుంటారు మనకి ఇక్కడికి బాగా. వాళ్ళే అసలు ఇంత ఫేమస్ చేసింది వాళ్ళే అనమాట. వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, అందుకని ఫస్ట్ యుఎస్ లో స్టార్ట్ చేసి తర్వాత ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మా ఫ్రెండ్ కూడా అక్కడ ఇక్కడ తిరుగుతా ఉంటారు, ఇంకా తను నేను కలిపి ఇద్దరం కలిపి అక్కడ చేద్దామని. మా వాళ్ళు చూస్తుంటే అనుకున్నా బ్లాక్ అండ్ వైట్ మొత్తం మన హీరోలు అందరూ పెట్టారు. అవునండి, బేసిక్ గా సినిమా పిచ్చి బాగా ఉంది మీకు. అంటే అసలు వాళ్ళందరూ సినిమాలు చూసి పెరిగాం కదా ఫస్ట్ నుంచి నేను. అందుకే అక్కడ మన కుకట్పల్లిలో కూడా పెట్టాం మనం. అయితే అందరూ ఏం అడుగుతుంటారంటే ఇన్ని ఉన్నాయి కదా నాగశౌర్య ఫోటో ఎందుకు పెట్టలేదు అని అడుగుతుంటారు. కంపల్సరీగా పెట్టాలి అని ఉంటారు. నేను అంటాను వాళ్ళందరూ లెజెండ్స్ కదా ఎప్పుడు అంతాను అంటే, ఎందుకు శౌర్య ఎందుకు కాదు, తనంతటి తను ఓన్ గా వచ్చాడు కదా పెట్టండి అని అడుగుతూనే ఉంటారు. కంటిన్యూగా రోజుకి 3-4 కంపల్సరీ అడుగుతుంటారు అక్కడ శౌర్య ఫోటో లేదేంటి అని.